మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి గారికి, కార్పొరేటర్ గారికి, మిగతా గ్రామ పెద్దలందరికీ, నా ముందు కూర్చున్న గ్రామ పెద్దలందరికీ, అక్కల చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే గత ప్రభుత్వంలో మనకిచ్చిన చీరలు ఎట్లుండమ్మా, ఆ చీరలు మొత్తం ఓషన్ కాడ అడ్డం కొడుతుంటిమి, టబ్బులలో వస్తే టబ్బులలోకి వేస్తుంటిమి. దొడ్డు బియ్యం కూడా ఇస్తే అవి ఎప్పుడు ఆటో వచ్చి వేసుకపోతుందా, ఇంట్లో నిండిపోతున్నాయి అన్నట్టు చూసుకుంటుంటిమి. ఇప్పుడు అందరం కడుపు నిండా తింటున్నాం కదా సన్న బియ్యంతో. ఉచిత బస్సు ఉంది, మనకు గృహజ్యోతి ఉంది, అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారు మనకు అందరికి సహకరిస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందని కూడా మీరు కూడా ఒకసారి గమనించాలి. ఈ చీరలు కూడా చాలా నాణ్యంగా ఉన్నాయి, ప్రతి ఒక్కరు కట్టుకోవాల్సింది కోరుచున్నాం. థ్యాంక్ యూ. సమస్యను మీకు ఒక విషయం ఏంటంటే, దాదాపుగా మంచినీటి కోసం 220 కోట్లు మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు. ఓన్లీ మంచినీళ్ళ కోసమే. బోర్లు ఇప్పుడు ఎందుకు వేస్తలేరంటే, దాదాపుగా 14 ట్యాంకులు కడతా ఉన్నాం మనం. ఒక్కొక్క ట్యాంకు కెపాసిటీ 8 లక్షలు